నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఒక రాష్ట్ర సర్కారు తన భూముల వేలం వేస్తుందంటే ఆ సర్కారు యొక్క వైఫల్యము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలంగాణలో గత సర్కారు చేసిన పనులే ఈ కొత్త సర్కారు కూడా కాపీ చేసి కొనసాగిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సర్కారు చేసినప్పుడు తప్పులు ఎత్తి చూపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎగ్జాక్ట్గా ఫోటో కాపీ తీసుకొని అదే తప్పులు చేస్తూ ఉంది. దీన్ని కొత్త పాలన అని అంటున్నారు. కానీ పాలన సేమ్, వ్యక్తులు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అలా కొనసాగుతూ ఉంది. ఇది దేనికి నిదర్శనం అంటే కొత్త ఐడియాస్ జనరేట్ చేయలేకపోవడం, ఈ పాత చింతకాయ పచ్చడిని కొత్త చింతకాయ పచ్చడిలా కొత్త సీసాలో వేసి అమ్మడానికి ప్రజలకు ట్రై చేయడం, ప్రతి ప్రభుత్వము ఇలాగే ఉంటుంది అనే ఒక రాంగ్ సంకేతం ఇవ్వడము. అంటే ఓవరాల్ ప్రభుత్వము చేతులు ఎత్తేస్తే ఏ పనులు చేయాలనో రేవంత్ రెడ్డి సర్కారు ఫామ్ చేయంగానే ఆ పనులు చేస్తుంది. జనరలీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము తన లాస్ట్ 3 ఏళ్లలో ఈ పని చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 3 నెలల్లోనే ఇలాంటి పనులు చేస్తుంది. ఒక సర్కారు ప్రభుత్వము చేంజ్ అయింది ఒక స్టేట్లో అంటే తన యొక్క మార్కు చూపించే అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఇంకా 5 ఏళ్ళు టైం ఉందనుకొని ఈ పాత సర్కారు చేసే పనులే మళ్ళీ వీళ్ళు చేపట్టి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాము అని చూస్తే ఇప్పుడు తీవ్రంగా నష్టపోయేది తెలంగాణ ప్రజలు మాత్రమే. రేవంత్ రెడ్డి డబ్బులు కూడా పెట్టుకుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు కూడా పెట్టుకుంటాడు, పొంగులేటి తన వంతు వాటా తాను తీసుకుంటాడు. ఈ వాటాలు పంచుకోవడానిక మనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని ప్రజలు బాధపడే సమయము 3-4 నెలల్లోనే వచ్చేసింది. అంటే కాంగ్రెస్ యొక్క మార్కు ఏమాత్రం లేదు. కాంగ్రెస్ యొక్క మార్కు అనగా కొత్తదేమీ కాదు. బీఆర్ఎస్ చేసిన తప్పులు చేయకుంటే అదే 10,000, దాన్నే కాంగ్రెస్ మార్కు పాలన అని ప్రజలు కోరుకున్నారు. కానీ వాళ్ళు చూస్తే కేసీఆర్ మార్క్ పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4-5 నెలల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పని ఏమంటే బీఆర్ఎస్ దగ్గర నుంచి వసూళ్లు చేపడతాడు. ఇంకో 6 నెలలు అనేది చేసే పని ఏమంటే పాలన కొనసాగించాడు. ఇప్పుడు 4 నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిశాక పాలన ఉండదు. ఇప్పుడు ఏముంటుందంటే బీఆర్ఎస్ పై కక్ష ఉంటుంది. అంటే బీజేపీ వాటా ఎంత, కాంగ్రెస్ వాటా ఎంత. కేసీఆర్ పై ఏ యాక్షన్ తీసుకోకపోవడం కారణం ఏమంటే వాళ్లను త్రిశంకు స్వర్గంలో ఉంచి వాళ్ళు సంపాదించిందల్లా కాంగ్రెస్ వాళ్ళు అలవోకగా పట్టుకోపోవడమే వీళ్ళ పాలన. తెలంగాణ వాళ్లకు ఒక ఫ్రీ బస్ రైడ్ అనే ఆడవాళ్లకు ఒక ముష్టి పడేసి పాలన పేరుతో 4-5 నెలలుగా టైంపాస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది స్పష్టమైన సంకేతం. నేను ఇంత తీవ్రంగా ఎందుకు విమర్శలు చేస్తున్నా అంటే వీళ్ళ ధోరణిలో కేసీఆర్ లాంటి పాలన ఇవ్వడమే వీళ్ళ అజెండాగా పెట్టుకున్నారు. సరే, పాలన వీళ్ళు కొనసాగిస్తున్నారే అనుకోండి. కానీ ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వము కొత్త పొంతలు దొక్కుతూ కొత్త ఐడియాలతో వాళ్ళ స్టేట్ని ముందర తీసుకోపోవడానికి ట్రై చేస్తారు.
దాని డైరెక్ట్ బాధితులు తెలంగాణ వాసులు, హైదరాబాద్ సిటీ. సో దీన్ని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ దగ్గర ఏ టూల్స్ లేవు, ఏ ఐడియాలు లేవు. ఉన్న కేసీఆర్ పాలన కొనసాగితే బెటర్ అనే స్థితికి ప్రజలను తీసుకొని వచ్చే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏ కొత్త ఐడియాలు లేకుండా కాంగ్రెస్ ముసుగులో కేసీఆర్ పాలన, అంటే రేవంత్ ముసుగులో కేసీఆర్ పాలన. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలలు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ని చెడదొబ్బదమే మెయిన్ అజెండా పెట్టుకొని కేసీఆర్ వెంట కేటీఆర్ వెంట పడి ప్రజలను ఇంకో 6 నెలలు మొబ్బ పెడతారు. అంటే వీళ్ళపై దాడులు, అవినీతిపై దాడులు అని ప్రతి చెత్త విషయాన్ని ముందర తీసుకొని వచ్చి అసలు పాలన పక్కకు పెడతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. అయితే ఫండ్స్ లేవంటే దీనికి పరిష్కారం ఏమి అంటే భూముల అమ్మకము. నేనేం అడుగుతున్నా అంటే మీరు ఎలాగో రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, మీరే ఆ భూముల్లో ఇప్పుడు రాజీవ్ చౌకలో కన్నా మంచి బిల్డింగ్లు ఏం లేవు. ఈ మయోం రామేశ్వరరావు, ప్రెస్టీజ్ వీళ్ళంతా కట్టేవి సేమ్ బిల్డింగ్సే, హంగులు వేరే, ప్రైవేట్ డెవలపర్ అంతే. అలాంటి కమర్షియల్ పనే గవర్నమెంట్ చేయగలదు కదా. కోకాపేటలో భూములు వేలం వేసే కన్నా కోకాపేట్లను థర్డ్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఒక మంచి బిల్డింగ్ కట్టి దాన్ని అమ్మితే దానివల్ల విపరీతమైన అమౌంట్ గవర్నమెంట్కి జనరేట్ కాదా అని అడుగుతున్నా. భూముల అమ్మకం వల్ల ప్రభుత్వానికి దాని బేసిక్ వాల్యూ కూడా, ల్యాండ్ ప్రైసెస్ కూడా వస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాస్ట్ కొన్ని మంత్స్లో చేసిన ఆప్షన్లో వాళ్లకు అనుకున్న ప్రైస్ రాలేదు. ఎందుకంటే ఆ పాలనపై విరక్తి వల్ల నెక్స్ట్ వచ్చేది మంచి పాలన కావచ్చు, తక్కువ రేట్లో దొరకవచ్చు అని చాలామంది ఆప్షన్లో పాల్గొనలేదు. పాల్గొన్నా ఆ డిపాజిట్ జప్తు అయిపోయింది కానీ అసలు సొమ్ము చెల్లించలేదు. దానికన్నా ఘోరమైన సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ పాలనలో ఉండబోతుంది. ల్యాండ్ ఆప్షన్ చేస్తే ఆప్షన్కి అట్లీస్ట్ ఒక 20-30% తక్కువ రేట్లు వరుకుతాయి కేసీఆర్ పాలన కంపేర్ చేస్తే. ఎందుకు? పాలన చేంజ్ అయింది కదా, రేట్లు పెరగవచ్చు కదా. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, డబ్బు బాగా ఉన్నవాళ్ళు, రాంగ్ ఇంటెన్షనల్ ఉన్నవాళ్ళు బాగా ప్రచారం చేస్తారు. ఈ ప్రచారం మనిషి అంటే మస్తిష్కం అంటే మైండ్లోకి ఎంటర్ అయ్యి నానా బీభత్సం సృష్టించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో రకంగా భూములు కొనేటట్టు, ప్లాట్లు కొనేటట్టు అంటే ఈ భూలోకం మునిగిపోతుందన్నట్టే తొందర పెట్టి జనాల దగ్గర మభ్యపెట్టి ఈ ల్యాండ్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ పంపిస్తారు. తర్వాత దాంట్లో పడుతున్న వాల్యూ చూడండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ₹1 కోటి, 10% పడిందంటే 10 లక్షలు పడ్డట్టే. పాతకాలంలో ఒక ప్లాటు 5 లక్షలు, 10% పడిందంటే మీరు ఇమేజిన్ చేసుకోవచ్చు, కొన్ని వేలలో పడుతుండే. ఇప్పుడు అలవోకగా ఒక నెలలో 10 లక్షలు నష్టం వస్తుంది. అంటే ప్రజలు ఈ నష్టాన్ని భరించడానికి రెడీగా ఉన్నారా? దీనికి బాధ్యులు ఎవరు? ఒకసారి ఆలోచించాలి. మీ దగ్గర ఒక స్టేట్ని నడిపించే పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేని కారణంగా మీరు అలవోకగా ఈజీగా దొరికిన ప్రభుత్వ భూములు లేదా ఓవరాల్ భూముల రేట్లు పెంచేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దండుకున్నామనే మూర్ఖపు ఆలోచన చేస్తున్నారు. నేనేమడుగుతా అంటే ₹2,000 గజము ప్రభుత్వ రేటు ఉంటే 20,000 కమర్షియల్ రేటు ఉంటే మీరు ప్రభుత్వము దాన్ని 18,000 ఎందుకు చేయకూడదు? మీరు 2,000 నుంచి 4,000 ఎందుకు తీసుకోపోవాలి? ఆ గ్యాప్ అంటున్నాక మీరు 2,000 తక్కువలా నేను చెప్పిన కమర్షియల్ రేట్స్ కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ఒక సీలింగ్ పెట్టాలి. ప్రభుత్వ ధరలకు కమర్షియల్ ధరలకు వ్యత్యాసం ఎంత ఉండాలి? ప్రతి 6 నెలలకు దాంట్లో రివిజన్ జరగాలి. డిమాండ్ విపరీతంగా ఉంది
కమర్షియల్ రేట్స్ గవర్నమెంట్ కమర్షియల్ రేట్స్ కన్నా దాటిపోతున్నాయంటే ఎవ్రీ 6 months ఎవాల్యుయేట్ చేసుకోండి, ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కానీ ప్రభుత్వ రేట్ ఏమో 3-4 వేలు, అక్కడ నడుస్తున్నది 20,000 కనుక ప్రభుత్వం ఇంకో 1,000 రూపాయలు పెంచుతుంది అంటే ఆదాయ వనరులపై ప్రభుత్వానికి ఏ పెద్ద ప్రాఫిట్ ఉండదు. అది విడిచిపెట్టి ఇప్పుడు 20,000 ఉన్న భూమి కమర్షియల్ రేట్స్ 25,000 అవుతాయి. అంటే సామాన్య మానవుడికి భూమి అందకుండా ఇంకా పోవాలనే ప్రభుత్వ ఇంటెన్షన్ బయటపడలేదు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన 100 రోజుల్లో చేసిన ఘనకార్యం ఏమీ లేదు. తమ కాంగ్రెస్ మార్కు పరిపాలన చూపించి ఇప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు కూడా. రూరల్లో జనాలు తమ రైతు బంధు విడిచిపెట్టి కాంగ్రెస్ పాలన ఎందుకు కోరుకున్నారు అంటే తమ పిల్లలకు జాబ్స్ దొరుకుతాయి, తమ పిల్లలకు జాబ్స్ దొరుకుతాయి. ఎన్నాళ్ళు ఈ రైతు బంధు ముఖం చూసి ఈ కేసీఆర్కి ఓటేసి తాను బిలియనర్ అయిపోతున్నాడు, అంటే కోట్లకు కోట్లు దండుకుంటున్నాడు, కానీ మనకు అసలు దక్కాల్సిన హక్కు దక్కుతలేదు అనే బాధ కారణంగా రూరల్ మాసెస్ తమ రైతు బంధును కూడా పక్కకు పెట్టి కేసీఆర్కి యాంటీ ఓటేసింది. అయితే సిటీలో దానికి రివర్స్గా ఓటింగ్ అయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రూరల్లో చాలా గట్టిగా ఉంది. దాన్ని సుస్థిరంగా ఉంచుకోకపోతే రేపు రేవంత్ రెడ్డి సర్కార్కు ముప్పు తప్పదు. అంటే ఈ మూర్ఖపు ఆలోచనలు వదిలి సరికొత్త ఆలోచనలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కారు మిగలదు. నా గత వీడియోలో చెప్పారు. అయితే ఈ అంటే ప్రభుత్వమే ముందై ఈ భూముల ధరలు పెంచితే వీళ్లకు ఆదాయాలు తగ్గడం, ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపడం తప్ప ఈ ఇన్వెస్టర్స్కి వేరే మార్గాలు ఉండవు. ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు. ఆల్రెడీ పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టలేక జనాలు సతమతం అవుతున్నారు. ఈ కొత్త ప్రభుత్వం వైపు ఏమి ఆశిస్తున్నారు ప్రజలు? భూముల ధరలు తగ్గుతాయని, పంటకు గిట్టుబాటు ధర ఇప్పియండి, భూముల ధరలు పెంచకండి, పంటకు గిట్టుబాటు ధర, జెన్యున్ సీడ్స్ ఇప్పియండి, జనాలకు హోమ్ లోన్స్ ఈజీగా తక్కువ వడ్డీకి దొరికేటట్టు ప్రయత్నం చేయండి, ఆ వడ్డీపై ఒక 2% రాయితీ ఇవ్వండి. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివ్ పెరగడం వల్ల, కమర్షియల్ యాక్టివిటీస్ పెరగడం వల్ల ప్రభుత్వానికి ఇండైరెక్ట్ ఆదాయం వస్తుంది. ఒక మనిషి ఇల్లు కట్టుకుంటున్నాడు, 7 లక్షల ఇల్లు కడుతున్నాడు అంటే దానిపై జిఎస్టీ వస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వము మాస్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీ, ఇంక్రీజ్ ఇన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఇలాంటి వైపే దృష్టి సారించాలి. ప్రభుత్వ భూములు అమ్ముకోవటము, ఆక్షన్ పెట్టడము, ఉన్న భూముల రేట్లు పెంచటము, దీనివల్ల ఆల్రెడీ గందరగోళంగా ఉన్న రియల్ ఎస్టేటు ఇంకా పాతాళంలోకి పోయి ఇంకా లేవటం కష్టమే. ఈ పడే రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో పడ్డ రియల్ ఎస్టేట్ ఎవరికి అడ్వాంటేజ్ చేస్తుందంటే పక్క రాష్ట్రాలకు, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలాంటి రాష్ట్రాలకు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. ఆ భూమి దేని కారణం వస్తుంది అంటే హైదరాబాద్లో తీసుకున్న రాంగ్ డిసిషన్ కారణంగా హైదరాబాద్ పతనం అవుతుంటే అక్కడ పెరుగుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు త్రిశంకు స్వర్గం అక్కడిక్కడ వెళ్ళాక అంటే తికమక పడుతున్నారు. భూముల్లో ఇన్వెస్ట్ చేశారు అని బయట తీయలేకపోతున్నారు. బయట తీసి ఇన్వెస్ట్ చేద్దామంటే డబ్బులు లేవు. ఇప్పుడు కమర్షియల్ రేట్స్ అప్లికబుల్ కానే కాదు, రన్నింగ్ రేట్స్ ఎవరు కొనడం లేదు. అంటే దీనికి ఏం అర్థము అంటే
ఇప్పుడు కమర్షియల్ రేట్స్ ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. ప్రభుత్వ రేటుకు కమర్షియల్ రేటుకు వ్యత్యాసము కొన్ని వందల శాతం, వేల శాతం. ప్రభుత్వ లెక్కలు 3-4 వేలు ఉంటే వీళ్ళు 20-25 వేలకు అమ్ముతున్నారంటే ఎక్కడనో తేడా పడుతుంది. ఆ తేడాని గుర్తించి దాన్ని సరి చేయడం వదిలేసి ప్రభుత్వ భూములు అమ్మటము, ఓవరాల్ ల్యాండ్ రేట్స్ ఇంక్రీజ్ చేసి రిజిస్ట్రేషన్ పన్ను దండుకోవటము, ఇది ఏ సన్నాసాన్ని చేయగలడు. దానికి రేవంత్ రెడ్డి, పొంగులేటి కూడా అవసరం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలే అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ చేసిన పని ఏంది, మీరు చేయని పని ఏంది? కేటీఆర్కి మించిపోతుంది. ఇప్పుడు దాదాపు 150-160 రోజుల నుంచి మీరు చేసిందేమి? ఎలక్షన్ కోడ్ చూపించి సైలెంట్గా ఉండడం తప్ప మీరు ఏం చేయలేదు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసిందంటే రియల్ ఎస్టేట్తో పాటు ఇండస్ట్రియల్ యాక్టివిటీ పడిపోతుంది, దాంతోపాటు పాపులేషన్ షిఫ్ట్ అయిపోతుంది, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్స్ కూడా పలాయనం చిత్తగిస్తాయి, దాంతోపాటు మన టోటల్ జీడిపి ఆఫ్ తెలంగాణ పడిపోతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావు, వచ్చినా ఇక్కడ మ్యాన్ పవర్ ఉండదు. మనము పాతదాన్ని కొనసాగిస్తూ కొత్త ధనాన్ని తేవాలి, కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి. పాతవి బాగుంటే మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి. పాతవి వనరులు బాగా జనరేట్ చేస్తుంది అంటే అది పైశాచికత్వం. ప్రభుత్వ భూములు అమ్మటం అంటే పైశాచికత్వం, ప్రభుత్వ అసమర్థత. దట్స్ ఎ ఇన్సేన్ కాన్సెప్ట్. సెల్లింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ఏ రీజన్ లేకుండా మీ దగ్గర ఫండ్స్ లేవని ప్రభుత్వ భూములు అమ్ముతూ పోతే నీకు కేసీఆర్కి ఏం తేడు ఉన్నట్టు. ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించాలి, ఈ భ్రష్టు పనులు మానుకోవాలి. దీనివల్ల టోటల్ తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయి ఇంకా లేవని పరిస్థితి. కానీ అక్కడ భూముల రేట్లు పడవు, ప్రాపర్టీ రేట్లు పడవు, అమ్ముడు పోవు. అంటే దేనికి సంకేతం అంటే ఈ ప్రాపర్టీ గొడవల్లో అంటే ఆర్టిఫిషియల్లీ పెరిగిన కమర్షియల్ రేట్స్, టాలీ కానీ గవర్నమెంట్ రేట్స్ మధ్యలో సతమతం అవుతూ ఎవడు ప్రాపర్టీస్ కొనకుండా వేలాది లక్షలాది ఫ్లాట్లు ఈ తికమకలో పడి అమ్ముడు పోకుండా గోస్ట్ సిటీగా మారే అవకాశం హైదరాబాద్కి ఎంత మాత్రం ఉంది, అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ తీరు మారకపోతే హైదరాబాదు పతనం కాక తప్పదు. అటు సామాన్య ప్రజలు ధైర్యంగా వచ్చి ప్రాపర్టీస్ కొనలేని పరిస్థితి, అటు బిల్డర్లు కట్టిన ప్రాపర్టీస్ తక్కువ రేట్లో అమ్మలేని పరిస్థితి. ఈ రెండు సతమత పడుతుంటే పక్క రాష్ట్రాలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు డెవలప్ కావడము. అంటే కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని విస్మరించి తమ ఇష్టం వచ్చినట్టు తమ ఇష్టానుసారం చేసి మేము రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఒక లైన్ డిక్లరేషన్ ఇచ్చి ఏమాత్రం పనిచేయని సోమరి ప్రభుత్వంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుంది అని రేవంత్ రెడ్డి గుర్తించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము 8 నెలల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. మీకు ఇది గోల్డెన్ టైం. 4వ తారీఖు తర్వాత మోదీ ప్రభుత్వం వస్తే మీ ప్రభుత్వం కొనసాగడం చాలా కష్టము. దాని లోపలే ఏదైనా ప్రజారంజక, ప్రజలకు పనికొచ్చే, ఎంప్లాయ్మెంట్ ఇప్పించే స్కీమ్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యే స్కీమ్స్, ఎక్కడ చూడు ఈ సబ్సిడీలు, ఉచిత పథకాలు ఉంటే మీ ప్రభుత్వం పేరుకే ఉంటుంది. లోపల జనాలకు తీవ్రమైన కోపము, అంటే మీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అది ఒక్కసారే బ్లాస్ట్ అయ్యి ఇక జీవితకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె ఎక్కియొద్దు అనే
గట్టి నిర్ణయానికి జనాలు రాకముందే ఇప్పుడు ప్రభుత్వం చేసే పనుల వల్ల ఏమవుతుంది? పగటి కళలుగా మారిపోతాయి. జనాలు ప్రాపర్టీ కొనడము, ఒక ఇల్లు కట్టడము, ఈ హౌసింగ్ లోన్ రేట్స్ పడకపోవటము, హై రేట్స్ ఉండటము, అంటే అన్నీ రియల్ ఎస్టేట్కి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తలేదు, ప్రైవేట్ ప్లేయర్స్ దిగొస్తలేదు. ఒకరిని ఒకరు మభ్యపెట్టుకోవడం తప్ప కాంక్రీట్గా ప్రజలకు పనికొచ్చే ఏ విషయమూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెస్తలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా లేదు. అంటే ఇప్పుడు ప్రజల మనసులో ఏమొస్తుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనకు వ్యతిరేక ప్రభుత్వమే. దానివల్ల స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చి అంటే హంగ్ వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ టైం ఎక్కువనే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల అభిష్టం మేరకు పనిచేయాలి తప్ప ప్రజల దగ్గర ఉన్నది దండుకొని తాము బాగుపడదాము, తమ పార్టీ బాగుపడదామని పవర్లోకి రావడం స్టార్ట్ చేస్తే ప్రజల్లో ఒక్కసారి ఆ బీజం పడ్డదంటే మీ ఖతం దుకాన్ బంద్. కాంగ్రెస్ ప్రభుత్వము తీరు మార్చుకోవాలి. బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉంటే అది మీరు స్పష్టంగా తెలియజేసేది మీ పని కాదు, అది ప్రజలు వాళ్ళని ఇంటికి పంపిస్తారు, ప్రజల పని. మీ పని సుస్థిర పాలన అందించడం, ప్రజారంజక పాలన అందించడం, అందరినీ ఈక్వల్గా చూడడం, సిటీలో ఉన్న మనుషులను కూడా మనుషులుగా చూడడం, వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ని మానుకోవడం. మీరు ఇలాంటి చర్యలకిన ఫ్యూచర్లో చేయకపోతే తెలంగాణలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎవడు పెట్టడు. 5 ఏళ్ళు దాటినా తెలంగాణలో పెట్టుబడులు రాబోవు అని స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాల్సిందే. రియల్ ఎస్టేట్ కుదేలు కావడంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లస్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాసిబుల్ కాదు అనే ఒక రాంగ్ సంకేతం బయటి దేశాలకు పోతే ఎవడో వచ్చి సుస్థిరంగా ఉండి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశమే లేదు. అటువైపు మీరు ఆలోచిస్తలేరు. ఇది పెద్ద ప్రమాదానికి సంకేతము. మీ స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ తెలంగాణ జనాలు బలిగాక తప్పదు. ఈసారి బలైందంటే ఇక మీపై హోప్ పోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక తన జీవిత కాలంలో తెలంగాణలో రాబోదు అని తెలియజేస్తూ నమస్కారం.